హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈ వీడియో పెట్టడానికి ఒకే ఒక్క రీజన్, ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుందని ఒక హోప్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక కల నెరవేరింది ఫ్రెండ్స్. తిరుమల శ్రీవారి దర్శనం. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఒక్కటి మాత్రం చెప్తున్నాం ఫ్రెండ్స్, శ్రీవారి దర్శనానికి మనం వెళ్ళాలి అనుకుంటే సరిపోదు, ఖచ్చితంగా ఆ శ్రీవారి పిలుపు రావాలి. మనం మనస్ఫూర్తిగా ఆ శ్రీవారిని స్మరిస్తే ఖచ్చితంగా ఆ శ్రీవారే తన దగ్గర రప్పించుకుంటాడు ఫ్రెండ్స్. నా విషయంలో కూడా అదే జరిగింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటారు. ఈ టోకెన్ బస్ స్టాండ్ ఆపోజిట్లో శ్రీనివాసంలో ఇస్తారు. ఒకవేళ శ్రీనివాసంలో టోకెన్ అయిపోతే అలిపిరి మెట్ల దగ్గర ఇస్తారు. అండ్ మేమైతే శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్నాం ఫ్రెండ్స్. శ్రీవారి మెట్టు దగ్గరికి చేరుకోవాలంటే బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవారు బస్ స్టాండ్ నుంచి ఆటోకి వెళ్తే మార్నింగ్ 6కి పైకి వెళ్ళడానికి రోడ్ ఓపెన్ చేస్తారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు చేరుకున్నాక అక్కడ టోకెన్స్ ఇస్తారు. 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ మధ్యలో క్యూలో వెయిట్ చేస్తే ఫ్రీ టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకున్నాక మీతో తీసుకెళ్ళిన లగేజ్ ఎక్కువగా ఉంటే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఇస్తే మీరు పైకి తిరుమల వెళ్ళేలోపు మీ లగేజ్ పైకి పంపిస్తారు. ఇది పూర్తిగా ఫ్రీ ఫ్రెండ్స్. మీరు శ్రీవారి మెట్టు దగ్గర నడక స్టార్ట్ చేసి టోటల్గా 2400 స్టెప్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన టోకెన్ని 1200 స్టెప్స్ దగ్గర ఖచ్చితంగా స్కాన్ చేయించాలి. మీరు పైకి వెళ్తున్న స్టెప్స్ మార్గంలో మ్యాక్సిమం బటర్ మిల్క్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలా అమ్ముతుంటారు ఫ్రెండ్స్. నా ఒపీనియన్ ప్రకారం వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అవి నాన్ బ్రాండెడ్, లోకల్ మేడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాటిని అవాయిడ్ చేసి మీరు పైకి రీచ్ అవ్వగానే న్యాచురల్గా అక్కడ ఫ్రూట్ సలాడ్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. చాలా అన్ని ఫ్రూట్స్తో కలిపి ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది తీసుకుంటే చాలా డే మొత్తం కొద్దిగా యాక్టివ్గా ఉండటానికి ప్లస్ ఎనర్జీగా తిరగడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పైన లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసుకొని నెక్స్ట్ తిరుమల టోటల్గా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది. అండ్ అన్నప్రసాదం, బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కడ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. శ్రీ వెంగమాంబ అన్నసత్రానికి వెళ్తే కంపల్సరీగా మనకి అన్నీ ఫ్రీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్ బ్రేక్. నెక్స్ట్ లగేజ్ తీసుకున్నాక మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ అక్కడ ఫ్రీగా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కౌంటర్ ఉంటుంది, అందులో వెయిట్ చేస్తే మీరు కంపల్సరీగా రూమ్ బుకింగ్ చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. జిరాక్స్ కంపల్సరీ అక్కడ ప్రొవైడ్ చేయాలి. వెంటనే రూమ్ బుక్ చేస్తారు. కొద్దిగా వెయిట్ చేస్తే భక్తుల రద్దీని బట్టి రూమ్ బుక్ అవుతుంది. రూమ్ బుక్ చేసుకున్నాక మీ కన్ఫర్మేషన్ మెసేజ్ అండ్ రూమ్ అలాట్ అవ్వడానికి ఒక 1 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. ఆ అలాట్మెంట్ మెసేజ్ మీ మొబైల్కి వస్తుంది. ఈ 1 అవర్ పడుతుంది. ఈ 1 అవర్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే శ్రీవారి టెంపుల్ నియర్ పక్కనే కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోనేరులో మాత్రం కంపల్సరీగా పుణ్యస్నానం ఆచరించి కంపల్సరీగా పక్కనే ఉన్న వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల ఏంటంటే సకల పాపాలు పోతాయి, ప్లస్ చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఆ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కోనేరులో
కంపల్సరీగా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత ఫ్రీగా బాడీ ఫ్రీగా ఉంటుంది, ఆ డే మొత్తం చాలా చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మాత్రం కంపల్సరీగా కోనేరులో పుణ్యస్నానం ఆచరించండి ఫ్రెండ్స్. తర్వాత వారాహస్వామి కంపల్సరీగా శ్రీవారిని దర్శించుకునే ముందు వారాహస్వామిని దర్శించుకోవాలి అని అక్కడ స్థల పురాణం చెప్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. స్థల పురాణం చెప్తుంది కంపల్సరీగా వారాహస్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ వారాహస్వామిని దర్శించుకునే లోపు కంపల్సరీగా మీకు రూమ్ అలాట్ అవుతుంది. రూమ్ అలాట్మెంట్ SMS వస్తుంది. మీకు ఆ SMSలో మీకు ఎక్కడ రూమ్ అలాట్ అయింది, ఏ సత్రంలో రూమ్ అలాట్ అయింది అన్నది మీకు SMS వస్తుంది, అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్కి వెళ్ళి మీరు రూమ్ బుకింగ్ చేసుకునే టైంలో మీకు ఒక స్లిప్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ స్లిప్ని ఆ సత్రంలో చూపిస్తే మీకు రూమ్ అలాట్ చేసి రూము కీ ఇస్తారు. మీరు రూమ్ కీస్ తీసుకున్నాక మీ లగేజ్తో పాటు అక్కడికి వెళ్ళి లగేజ్ ప్లస్ మొబైల్స్ అన్నీ ఆ లగేజ్ రూమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇవన్నీ లగేజ్ తీసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళినా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫోన్స్ కూడా ఒక స్టేజ్ వరకే ఎలో చేస్తారు, ఆ తర్వాత ఎలో చేయరు. ప్లస్ అక్కడ ఉంటాయి ఫోన్లు పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి, కానీ అది మళ్ళీ ఇంకో ప్రాసెస్, మళ్ళీ తీసుకోవడానికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. అదంతా కాకుండా మీరు రూమ్లో పెట్టేసుకొని అన్ని రూమ్లో పెట్టేసుకొని వెళ్తే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా మీకు SST టోకెన్లో టైమింగ్ ఇస్తారండి. ఆ టైమింగ్కి 1 or 2 hours ముందు మీరు క్యూలో జాయిన్ అయితే మనకి సపరేట్గా ఉంటుందండి. SST టోకెన్కి ఒక క్యూ, ఉచిత దర్శనానికి ఒక క్యూ, 300 రూపీస్ టోకెన్కి ఒక క్యూ, సపరేట్గా క్యూ ఉంటుందండి. అక్కడ కనుక్కుంటే ఎవరైనా చెప్తారు. మన దర్శనం టోకెన్ బట్టి మనకి ఏ క్యూలో ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది చెప్తారు. అక్కడ జాయిన్ అయితే మనకి జాయిన్ అయిన దగ్గర నుంచి మినిమం మనకి 7 hours అలా పడుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఈ 7 hours మనకి ఏంటంటే కంపార్ట్మెంట్లో వెయిటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రతి 1 hourకి 2 hours అలా ఏదో ఒక ప్రసాదము, స్నాక్స్ అలా ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్యూ లైన్లో నించుంటున్నాము అనే ఒక ఫీల్ ఉండదు. చాలా హ్యాపీగా ఫ్రీగా చేసుకోవచ్చు. దర్శనం మాత్రం చాలా మంచిగా జరుగుతుంది. వెయిట్ చేస్తున్నాం, నుంచోవాల్సి వస్తుంది అనే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ ఫీలింగ్ కూడా రాదు ఫ్రెండ్స్, కంపల్సరీగా చెప్తున్నాను. ఆ ఫీలింగ్ రాదు, చాలా బాగుంటుంది. శ్రీవారి దర్శనానికి మినిమం 7 hours, భక్తుల రద్దీని బట్టి 1 or 2 hours అటు ఇటుగా ఉండొచ్చు. శ్రీవారి దర్శనం చేసుకునే టైంలో మాత్రం మీరు అక్కడ లోపలికి వెళ్ళాక బంగారు వాకిల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా శ్రీవారిని చాలా క్షుణ్ణంగా మంచిగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా చాలా చూడాలి, చాలా చూడలేదే, అసలు శ్రీవారిని ఇంకా అబ్జర్వ్ చేయలేదే అన్న ఫీలింగ్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. అది మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకండి. ఇది నేను నా సొంతంగా అనుభవంతో చెప్తున్నాను మీకు. ఇది మాత్రం కంపల్సరీగా చూడండి. శ్రీవారి దర్శనం అయిన వెంటనే పక్కనే మనకి తీర్థం ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఆ తీర్థం తీసుకుంటే చాలా విధాలుగా మనకి శుభం కలుగుతుందని అక్కడ ఆచారం ఫ్రెండ్స్. కంపల్సరీగా తీర్థం తీసుకోండి, మిస్ అవ్వకండి. ఈ తీర్థం తీసుకున్నాక ఇంకా దర్శనం అయిన వెంటనే తీర్థం తీసుకుంటాం. తీర్థం తీసుకొని బయటకు వచ్చే టైంలో మనకి లడ్డు ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కౌంటర్స్ దగ్గర మనకి టోకెన్ మీద ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది. ఆ ఫ్రీ లడ్డు తీసుకోండి. మీకు ఎక్స్ట్రా లడ్డు కావాలంటే 50 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 50 రూపీస్ పే చేస్తే మనకి 5 లడ్డూస్ అలా ఇస్తారు. అలా తీసుకొని ఇంకా శ్రీవారి దర్శనం ముగించుకొని బయటకు వస్తాం ఫ్రెండ్స్. బయటకు వచ్చిన తర్వాత ఇంకా పాప వినాశనం ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్, చూడాల్సినవి చాలా ఉంటాయి. మీ టైం బట్టి మీరు చూడండి అవి మిగతావన్నీ. చాలా చాలా తిరుమల చేరుకున్నాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఆ ఫీల్ వేరు. వచ్చేటప్పుడు మాత్రం చాలా ఏదో మిస్ అవుతున్నాము, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా దర్శనం చేసుకొని చాలా మంచిగా జాగ్రత్తగా తిరిగి రండి ఫ్రెండ్స్. ఇంకా పైన
వెళ్ళేటప్పుడు భక్తులు బాగా రద్దీగా ఉండటం వల్ల చాలా దొంగలు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి చూసుకోండి. మీ పర్సులు కానీ అవి జాగ్రత్తగా మంచిగా ముందల పాకెట్లో పెట్టేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.